ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటిది అయితే ఎప్పుడు చూడలేదు ఫ్యూచర్లో. రోడ్ వైండింగ్ అయింది కానీ ఇంత ఘోరంగా కాలేదు. దీంతో ఏం ఇబ్బంది లేదు. ఓన్లీ వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ వాళ్ళతో నింపదు. వాళ్ళకి గ్రౌండ్లో ఇచ్చేడుతుంటే బాగుండే. ఇవన్నీ డెమాలిష్ చేస్తే అది అవసరమే లేకుండే. ఒక్క పర్సన్కి ఏం కాలేదు, నథింగ్. ఏం జబర్దస్తి చేసినారో, ఎవరైనా చెప్పినారో, ఏమైందో అర్థమే అవుతలేదు. రాత్రి వచ్చి 4 గంటకి ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. తన్మని డెమాలిష్ చేసేసినారు. కనీసం డాక్టర్ అన్నా చెప్తాడు, హార్ట్ పేషెంట్ రావా, బతుకుతావు, ఇంత రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నువ్వు గోళీలు వాడుకో. కానీ ఇక్కడ అది కూడా లేదు. తన్మని వచ్చినారు, కొట్టేసినారు. అరే ఏమైంది, ఏం కాలేదు, ఏమైంది అసలు చెప్పాలి కదా మేడం. ఏం లేదు అసలు. రాత్రి అన్నీ నిద్ర లేదు. ఆల్రెడీ 62 ఇయర్స్. రాత్రి 2 నిద్ర గోళీలు వేసుకొని పండుకొని నేను మొత్తం ఈ పొద్దుల వస్తే చూస్తే మొత్తం ఇదే బాధ. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మొత్తం అందరూ ఎవరికి మాకు చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము 2-3 సార్లు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు. వచ్చి చెప్పినారు అంతే, వచ్చినారు. మీరు లోపల తీసుకోండి, పెట్టుకోండి. ఓన్లీ ఈ కింద రోడ్ గిడ్ ఏం లేదు, మీరు సమాన్ లోపల పెట్టుకోండి అంతే, ఇంకేం చెప్పలేదు. వచ్చినారు 2-3 టైమ్స్ వచ్చినారు, వాళ్ళు కూడా రాలేదని కాదు. మీరు సమాన్ తీసుకోండి, లోపల పెట్టుకోండి అంతే, ఇంకేం అంతే. ఈ రోడ్ తీసుకున్నాం, వైండింగ్ తీసుకున్నాం, డెమాలిష్ చేస్తున్నాం, అది ఏమి చెప్పలేదు అంతే మేడం.